అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి రోజు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రాజంపేట శివారులోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీగా వైసీపీ శ్రేణులు తరలిరాగా అట్టహాసంగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వచ్చారు. నామినేషన్ పత్రాలు 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని తెలిపారు. ఎంపీ అమర్నాథ్, వైసీపీ నేత గంటా నరసింహ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీగా మిథున్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని అన్నారు. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు తొలి రోజే ఈ నామినేషన్ కాబట్టి ఈరోజు నా పేరు మీద బాగుంది, మంచి రోజు అని ఈరోజు నేను ఒక 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఏం లేదు, మామూలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంతా కూడా బలపరుస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో. అదేవిధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వకుండా. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయనే భావన ప్రజల్లోకి వచ్చింది. అదేవిధంగా నిన్న ఒక దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం కూడా ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు, తీవ్రంగా కలిసి చెందారు. తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదానికి మార్గం బాగా విన్యాసంగా సుమోగమైంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాజంపేట పార్లమెంట్ కానీ శాసనసభ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇతర అభ్యర్థులను కూడా విజయం కావడం సాధ్యం.